శ్రీవారి కళ్యాణ ఉత్సవం. కళ్యాణ కళ్యాణ నిధయే నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట శ్రీ వెంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ తే నమః తే నమః శ్రౌత శ్రౌత స్మార్త స్మార్త ఆదికం ఆదికం కర్మ కర్మ నిఖిలం నిఖిలం ఏన సూత్రితం ఏన సూత్రితం తస్మై తస్మై సమస్త సమస్త వేదార్థ వేదార్థ విదే విదే విఖనసే విఖనసే నమః నమః శృతి శృతి స్మృతి స్మృతి నదీపూర్ణం నదీపూర్ణం శాస్త్ర శాస్త్ర కల్లోల కల్లోల సంకులం సంకులం విష్ణు విష్ణు భక్తి భక్తి ఉదకం ఉదకం శుద్ధం శుద్ధం వందే వందే శ్రీ శ్రీ విఖనోర్నవం విఖనోర్నవం శుక్లాంబరధరం శుక్లాంబరధరం విష్ణుం విష్ణుం శశివర్ణం శశివర్ణం చతుర్భుజం చతుర్భుజం ప్రసన్న ప్రసన్న వదనం వదనం ధ్యాయేత్ ధ్యాయేత్ సర్వ సర్వ విఘ్నోప విఘ్నోప శాంతయే శాంతయే యస్యద్విరద యస్యద్విరద వక్త్రాద్యాః వక్త్రాద్యాః పారిషద్యాః పారిషద్యాః పరశతం పరశతం విఘ్నం విఘ్నం నిఘ్నంతి నిఘ్నంతి సతతం సతతం విశ్వక్సేనం విశ్వక్సేనం తమాశ్రయే తమాశ్రయే శ్రీ గోవింద 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 శ్రీ గోవింద 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 అథ భగవతో అథ భగవతో మహాపురుషస్య మహాపురుషస్య మహావిష్ణోః మహావిష్ణోః ఆజ్ఞయా ఆజ్ఞయా ప్రవర్తమానస్య ప్రవర్తమానస్య అద్య అద్య బ్రహ్మణః బ్రహ్మణః ద్వితీయా ద్వితీయా పరార్థే పరార్థే శ్రీ శ్వేత శ్రీ శ్వేత వరాహ వరాహ కల్పే కల్పే వైవస్వత వైవస్వత మన్వంతరే మన్వంతరే కలియుగే కలియుగే ప్రథమ పాదే ప్రథమ పాదే జంబూద్వీపే జంబూద్వీపే భారతవర్షే భారతవర్షే భరతఖండే భరతఖండే శకాబ్దే శతాబ్దే మేరోః మేరోః దక్షిణే దక్షిణే పార్శ్వే పార్శ్వే ఆదివరాహ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే వెంకటాచలే కళ్యాణ మండపే కళ్యాణ మండపే భగవత్ భాగవత భాగవత ఆచార్యాణాం ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశేషణ విశిష్టాయాం విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం వైవాహిక మహోత్సవ కర్మణి అస్య యజమానస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని అందరినీ మనస్సులో స్మరించి స్వామివారిని ప్రార్థించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి.
అందరూ చెప్పాలి. మమ మమ సహకుటుంబస్య సహకుటుంబస్య సబాంధవస్య సబాంధవస్య సపరివారస్య సపరివారస్య క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ శ్రీనివాస స్వామినః పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం లోకక్షేమార్థం లోకక్షేమార్థం వైవాహిక వైవాహిక మహోత్సవం మహోత్సవం శ్రీ వైఖానస శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర భగవచ్ఛాస్త్ర మార్గేణ మార్గేణ ఆచార్యముఖేన ఆచార్యముఖేన అహం అహం కారయిష్యే కారయిష్యే సర్వం సర్వం శ్రీ శ్రీ శ్రీనివాస శ్రీనివాస అర్పణమస్తు అర్పణమస్తు. నమో భగవతే వాసుదేవాయ. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దனம் தேவகி பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜெகத்குரும் என்று அந்த கிருஷ்ண பரமாத்மாவை செவித்துக்கொண்டு இன்றைய அஷ்டமி திதி ரோகிணி நட்சத்திரத்துடன் கூடிய வியாழக்கிழமை குருவாரம் என்று சொல்வார்கள். ஆகவே அந்த கிருஷ்ண பரமாத்மாவை செவிக்கலாம். அவருடைய திருக்கல்யாண மகோத்சவம், அதாவது திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே அர்ச்சக சுவாமி ஆன்லைன் மூலமாக முன்பதிவு செய்து கொண்ட பக்தர்களுக்காக சங்கல்ப மந்திரங்களை கூறினார். நாமும் அந்த சங்கல்ப மந்திரங்களை ஏற்று கேட்டு பெருமாளிடம் நம்முடைய கோரிக்கையை விண்ணப்பிக்கலாம். இதோ அந்த சங்கல்பத்தை தொடர்ந்து விஸ்வக்சேன ஆராதனை சுத்தி புண்ணிய வாசனத்துடன் திருக்கல்யாண மகோத்சவமானது ஆரம்பமாகிறது. பெருமாளை பாதாதி கேசமாக செவிக்கலாம். ஓம் நமோ பகவதே வாசுதேவாய என்று அந்த பகவானை செவிக்கிறோம். பேணிச்சீர் உடை பிள்ளை பிறந்தினில் காணத்தாம் புகுவார் புக்கு போதுவார் ஆண் ஒப்பார் இவன் நேர் இல்லை காண் திருவோணத்தான் உலகு ஆளும் என்பார்களே என்று அந்த பகவானை சேவிக்கலாம். சர்வேபிய ஸ்ரீ வைஷ்ணவேபியோ நமஹ. சர்வேபிய ஸ்ரீ மகாபாகவதேபியோ நமஹ. ఓం రుధ్యాస్మ హవ్యేర్నమసోపసత్యా మిత్రం దేవం మిత్రభేయన్నో అస్తు అనురాధాన హవిషా వర్ధయంతః శతం జీవేమ శరతః సమీరాః ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం శ్రీ వెంకటేశమతి సుందర మోహనాంగం శ్రీభూమికాంతమరవిందతలాయతాక్షం ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్యవరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య పమరీచ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖనో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం. శ్రీమతే విఖనసే నమః. ఓం భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం ప్రాణాయామ్యా. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాద్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరోం. అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీ వికనసగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోవరాగ్నేయాస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య ఏతత్ వెంకటాచలక్షేత్ర నివాసినః శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవాఖ్యం కర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ సుత్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహ వాచనాఖ్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేనారాధనాఖ్యం కర్మణి తదంగకరకారాధనం కరిష్యే. ఓం ధారాసు తప్తశిరమానశేషు సరత్సరిత్వరిపూరితేషు అపోవిగృహ్ణన్ ప్రతిపాదయిష్యే. గృణోమి దత్తాగం సుచరకం సుధర్మ ఇదమాపశ్యవా శివతమా శాంతా శాంతరమా శుభా శుభతమా పూతా పూతరమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా
अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः ओम ये ते शतं वर्णये सहस्रं यज्ञया पाशावितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोत विघ्नर्विश्वे देवा मञ्जन्त मरुतः स्वस्त्या अस्मिन् कुम्भे वरुणमावाहयामि ओम प्रचेतसमावाहयामि ओम रक्ताम्बरमावाहयामि ओम यातस्पतिमावाहयामि पार्श्वे अग्निमावाहयामि धारायां वायुमावाहयामि कण्ठे पमावाहयामि कुक्षौ आकाशमावाहयामि पुष्पे फुल्लमावाहयामि गन्धे पृथिवीमावाहयामि धूपे बृहत्पतिमावाहयामि दीपे स्त्रिकमावाहयामि अक्षते काश्यपमावाहयामि तण्डुले रिमिमावाहयामि आवाहन देवताभ्यो नमः वरुणाय नमः इदमासनम् वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुष्पाणि समर्पयामि वरुणाय नमः प्रचेतसे नमः रक्ताम्बराय नमः यातस्पतये नमः वर्णकलशदेवताभ्यो नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सर्वतीर्थजलं पुण्यं पावनं पुष्टिकारणं विष्णुपादोद्भवं शुद्धं सर्वमङ्गलदायिना करिष्यमाणः निर्विघ्नेन परशमा आवाप्यर्थं मादौ विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जयापतिं शृङ्गकेतुं सुपुत्रथवाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत् आग्नेयो यस्माद्दिरामहे त्वा विश्वेशदात्तं महितो न शम्भो वैराजन्ते धोधन्यसत्तां प्रैत्यामदेशो विबधानामनादर्यामे सस्तान्दनितां दधातु पद्माकारमण्डले ओं भूः विश्वक्सेनमावाहयामि ओं भुवः शान्तमावाहयामि ओं सुवः हरमावाहयामि ओं भूर्भुवस्सुवः अमितमावाहयामि तत्पत्नीं सूत्रवतीमावाहयामि वामे जयामावाहयामि सूत्रवतीरिगा समेत श्री विश्वक्सेनस्य गीतमासनम् विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि विश्वक्सेनाय नमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ओम विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मात् नान्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विज्ञानां प्रशमाप्य कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिरनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाच्यतां स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिः प्रियतां भगवान् प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः निरं विष्णुर्विचक्रमे त्रेधा निदधे पदं समूढमस्य वागं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो वृदानि पस्पशे इन्द्रस्य युध्यः सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरा ततं तद्विप्रासो विपन्यवोजाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदाद्रविणसस्तुरस्य द्रविणोदास्सनरस्य प्रियं सते द्रविणोदा वीरवते मिषन्नो द्रविणोदारा आसते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्त्रीरङ्गैस्तुष्टुवागं सस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रानश्चक्राजरसं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेर्षदा यक्कन्तो ओहो अतिथिर्द्यौरतिथिरन्तरिक्षमतिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्जातमतिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्मीतोपव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेद यत्कारी स्यात् पुण्याः एव कृते ओं भूः भूर्भुवस्वरं श्रीभगवदाग्नया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं स्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीभूनिरासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति इन्द्रो वृत्तश्रवा स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु पूर्वोक्तकर्मणि पूर्वोक्तयजमानाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्त कर्मणे स्वस्तिर्ध्यास्म हव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधान्
हविषा वर्धयन्तः सतञ्जीवेम सततस्य वीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तयजमानाय पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे योमस्य वतमोरसस्तस्य भार्यते हनः पुषतेर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षयाय जन्मथा आपो जनयथा जनः दिविश्रयस्वान्तरिक्षं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्राच्यां दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि गृहाः पशवो मार्जयन्ताम् उदीत्यां दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वायां दिशि ऋग्नः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामतो धराधरेर्नायेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य दन्तोः तमकृदुम्बस्य दिवेतशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकायेषु चरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्ता अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषधयोरसाश्च येनेश भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवेः कवीनां ऋषर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वणानागुं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकां लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्ती कुंसरूपाम् अजोह्येको जुषमानो नुसेते जहात्येनां भुक्तभोगामजोऽन्यः हगुंसश्चुजिषत्वसुरन्तरिक्षसद्धोता वेदिशदतिथिर्दुरो नसते ऋषद्वरसद्रुतसद्व्योमसदब्जा गोजा अर्धजा अद्रिजा अर्तं बृहत् वरुणाय नमः विश्वक्सेनाय नमः प्रणपाचर्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ஓம் நமோ வெங்கடேசாய. திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் இவ்வளவு நேரம் விஸ்வக்சேன ஆராதனை, கலசாராதனை, சுத்தி புண்ணிய வச்சனத்தை சேவித்தோம். இப்பொழுது அந்த பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் காண இருப்பது அங்குரார்ப்பண கைங்கரியம். அங்குரார்ப்பணம் என்பது திருமுலை சாற்றுதல், அதாவது தேவர்களை எல்லாம் ஆவாகனம் செய்யும் கைங்கரியம். மண் பாலிகைகளிலே நவதானியங்களை சேர்த்து அதிலே நீர் திருத்துழாய் சேர்த்தால் அது முளைவிடும். அப்படி திருமண வாழ்க்கையும் நன்றாக இருக்கும். மேலும் தேவர்கள் எல்லோரையும் கூட அந்த பகவானுடைய கல்யாணத்திற்காக அழைக்கிறார்கள், அதாவது ஆவாகனம் செய்கிறார்கள். அந்த ஆவாகனம் செய்யும் பொழுது அனைத்து தேவர்களும் கூட திருமாலை, அதாவது வேங்கடவனை சேவிப்பதற்காக வந்திருக்கிறார்கள். இப்படி அந்த பகவான் கண்ணனாகிய இன்று அஷ்டமி திதி ஆகியால் ஒவ்வொரு மாதமும் வருகிறது. அதேபோல் ரோஹிணி நட்சத்திரம். அந்த கண்ணனாகிய உத்தமன் உலகம் காட்டியவன் நமக்காக. கண்ணனாகிய குழந்தையின் கையையும் காலையும் நீட்டி நிமிர்த்தி பெரிய பானையில் நறுமண பொருட்களுடன் காய்ச்சப்பட்ட வெந்நீரை கொண்டு நீராட்டினராம். பின் சிறு மஞ்சள் கிழங்காலே குழந்தையின் நாக்கினை வழிக்கும் பொழுது திருவாயின் உள்ளே உலகம் ஏழினையும் கண்டாள் யசோதை பிராட்டி. கண்ணனின் இத்தகைய செயலுக்கு அர்ஜுனனுக்கு அத்தகைய தோற்றத்தினை காட்டினான். ஆதலினாலேயே யசோதைக்கும் தன் சுதந்திரமான விருப்பத்தினாலேயே காட்டி அருளினானாம் என்று விளக்கப்படுகிறார். அதாவது குழந்தையின் வாயில் உலகம் கண்ட பெண் நல்லார் எல்லாம் கண்ணன் ஆயர் புதல்வன் அல்லன். அருந்தெய்வம் பண்புடைய பாலகன் மாயன் என்றெல்லாம் வாழ்த்தி மகிழ்ந்தனராம். கையும் காலும் நிமிர்த்து கடார நீர் பைய ஆட்டி பசும் சிறு மஞ்சளால் ஐய நா வழித்தாளுக்கு அங்காந்திட வையம் ஏழு கண்டாள் பிள்ளை வாயினே
श्री श्रीनिवास स्वामिनः लोककल्याणार्थं वैवाहिक महोत्सवाख्यं कर्मणि प्रतिसरबन्धन देवताराधनं करिष्ये। ओम यमर्पयन्ति मनयो हविर्योजो हिडानिर्विथा विराजन्ने तम्मय दोषायस्याननाग्नं विपिनानि वदन्तु। ओम शेषमावाहयामि सहस्रशीर्षमावाहयामि अनन्तमावाहयामि नागराजमावाहयामि। शेषाय नमः इदमासनं शेषाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि शेषाय नमः पुष्पाणि समर्पयामि शेषाय नमः सहस्रशीर्षाय नमः अनन्ताय नमः नागराजाय नमः शेषाय नमः फलोपहारं गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि। ओम स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यदेतिरनर्वणाः स्वस्ति पूषा असुरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायमुपब्रवामहे सोमं स्वस्ति भुवनस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तनः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसूरग्निः स्वस्तये देवामन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पातं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवती स्वस्ति न इन्द्रश्चाग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनूजरेम सूर्याचन्द्रमसा विवा पुनर्दशताज्ञाता संगामे महि स्वस्त्यानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्यशोनावामिवारोहेम अम्भोमुजामाङ्गिरा सङ्गयं यस्वस्त्यात्रेयं मनासा चतार्क्ष्यं प्रजातमानिशरणं प्रपद्ये स्वस्ति बाधे स्वभायन्नो अस्तु शुभागुं शुभाम्। ஓம் நமோ வெங்கடேசாய. திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே ரக்ஷா பூஜையை சேவித்தோம். இப்பொழுது ரக்ஷா பந்தன கைங்கரியத்தை, அதாவது காப்பு கட்டுதல் கைங்கரியத்தை நாம் சேவிக்க இருக்கிறோம். பகவான் திருவேங்கடமுடையான் எடுத்த அவதாரங்களிலே நமக்கு மிகவும் விளையாட்டாக, அதாவது தீராத விளையாட்டு பிள்ளை என்று கூறும் அந்த கிருஷ்ணனுடைய கைங்கரியத்திலே நாம் இப்பொழுது திளைத்து கொண்டிருக்கிறோம். அந்த கல்யாண உற்சவத்திலே கண்ணனை பற்றி ஏராளமான விஷயங்களை தெரிந்து கொள்ளலாம். பொதுவாக குழந்தை பிறந்த 12ஆம் நாளிலே குழந்தைக்கு முறையான புனித நீராட்டல் செய்து அதனை தீமைகள் ஏதும் அண்டாத வண்ணம் பூஜை செய்வார்கள். அதன் பிறகு குழந்தை பிறந்த இடத்திலே பல இடங்களுக்கு கொண்டு செல்வது. அப்படி அந்த கண்ணன் பிறந்த 12ஆம் நாள் ஆயர்பாடியில் அனைத்து இடங்களிலும் மங்களத்திற்கு அறிகுறியாக வெற்றி தூண்கள் கட்டப்பட்டு வண்ண தோரணங்கள் செய்யப்பட்டு சுயம்பரம் நிகழும் இடம் போல் அலங்காரம் செய்யப்பட்டதாம். குழந்தையான கண்ணனுக்கு புனித நீராட்டல் செய்து அனைவரும் காணும் வண்ணம் கொண்டு வந்தனர். மதம் கொண்ட ஆண் யானைகள் நிறைந்த கோவர்தனகிரி என்னும் மலையை தாங்கி ஆயர்களையும் ஆனிரைகளையும் காத்த அந்த வீரமகனை ஆயர்கள் அனைவரும் கூட தங்கள் கைகளில் ஏந்தி மகிழ்ந்தனராம் என்று அழகான காட்சியை பாசுரங்களிலே பெரியாழ்வார் இவ்விதமாக கூறுகிறார். 10 நாளும் கடந்த 2ஆம் நாள் எத்திசையும் சயமரம் கோடித்து மத்த மாமலை தாங்கிய மைந்தனை உத்தானம் செய்து உகந்தனர் ஆயரே என்பதாகும். அதாவது அவ்வளவு சிறப்பாக அந்த ஆயர்பாடி கண்ணனுக்கு மிகவும் சீராட்டி பாராட்டி தொட்டிலில் கிடத்தி நாமகரணம் செய்வதாக நினைத்து பார்க்கிறார்கள். யசோதை தன் அருகிலே இருக்கும் பெண்களிடத்தில் கண்ணனுடைய சேட்டைகளை விளக்குவதால் அந்த பாசுரம் கூறப்படுகிறது. பிள்ளைகளை பெற்றமையால் கவலையற்று இருக்கின்றீர்கள். ஆனால் என்னுடைய பிள்ளையை தொட்டிலில் கிடத்தினால் அவன் தொட்டில் கிழிந்து போகும்படி கால்களை உதைக்கிறான். கால்கள் மெத்தென்று இருப்பதால் துன்புறும் என்று நினைத்து இடுப்பில் தூக்கி வைத்தால் இடத்தை விட்டு நழுவி இடுப்பினை விட்டு ஓடுகிறான். எனக்கே இக்குழந்தை செய்யும் சேட்டையினால் இடுப்பு முறிந்துவிடும் எனும்படி வலி தோன்றினால் கூட குழந்தைக்கு என்ன துன்பம் ஏற்படுமோ என்று அந்த மார்போடு அணைத்து கொள்ளுகிறாளாம் அந்த யசோதையானவள். வயிற்றிலே உதைக்கிறான். இப்படி இவன் பருவத்திற்கு ஒவ்வாத காரியங்களை செய்வதை பார்த்து நினைத்து நினைத்து இழைத்தே விட்டேன் என்கிறாளாம் அந்த யசோதை. இந்த பாடலிலே தாய் நோவு உண்டாயினும்
அதனை பெரிதென கருதாது தன்னுடைய குழந்தைக்கு ஏற்படும் துன்பம் கண்டு வருந்தும் தன்மை வெளிப்படுத்துகிறது. அப்படி நமக்கு கூட ஏதாவது கஷ்டங்கள், துன்பங்கள், சங்கடங்கள் வந்தால் அந்த அவற்றையெல்லாம் போக்கி நம்மை ரட்சிப்பவன் அந்த பகவான். அப்படி ரட்சிக்கும் பெருமாளுக்கு இப்பொழுது ரக்ஷா பந்தன கைங்கரியத்தை அர்ச்சக சுவாமி செய்து கொண்டிருக்கிறார். ஓம் நமோ பகவதே வாசுதேவாய, ஓம் நமோ நாராயணாய என்று அந்த வேங்கடவனை செவித்து கொண்டு ரக்ஷாபந்தன கைங்கரியத்தை நாம் செவிக்கலாம். ஓம் நமோ பகவதே வாசுதேவாய என்று. अपरङ्गदोदे चेन्नन्दगोधस्ताद्वा सुखिरन्तरेष्वितरे स्त्राः विघ्नो विघ्नादेशो प्रसादादिन्द्रो भयात् दुःखाद्यमो वर्णो विक्रमात् कुबेरोऽर्धक्षयाजे सर्वाभ्यपूर्णाभ्यः सम्यक् सुमनसः सर्वे रक्षन्तु रयः ककुत्मान् विदधत् विनष्टं रयमद्विधानम् तस्मै ककुत्रे विकटाय पित्रे नमः स्वस्तिरा विशस्पतिर्वृत्रः विमृतो वसि वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा भयङ्करः रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्त अस्तु। ॐ श्रिये जातश्रिय आनिरीयाय श्रियं वयोजरितृभ्यो दधाति श्रियं वसाना अमृतत्वमायन् भवन्ति सत्यासामिथा मितद्रौ श्रिय एवैनन्दत्श्रियामा दधाति सन्ततमृचा वशत्कृत्यं सन्धत्ये सन्धीयते प्रजया पशुभिः स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृतो वसि वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा अभयङ्करः। श्रीदेव्यै नमः। रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्त अस्तु। मेदिनी देवी वसुंधरा स्यात् वसुधा देवी वासवी ब्रह्मवर्चसः पितॄणां श्रोत्रं विष्णुर्मनः देवी हिरण्यगर्भिणी देवी प्रसोदनी रसने सत्यायने सीता ॐ स्वस्तिदा विशस्पतिर्वृत्रः विमृतो वसि वृषेन्द्रः पुरयेतु न स्वस्तिदा अभयङ्करः। भूदेव्यै नमः। रक्षाबन्धनधारणमुहूर्तः सुमुहूर्त अस्तु।
ఓం విష్ణుర్మాం రక్షతు చక్రపూర్ధ్వం ధనుః పూర్వగం శక్తిర్దక్షిణం అపరంగదోతి చేన్నందకోధస్తాద్వాసుకిరంతరే స్మితరే స్త్రాః విఘ్నో విఘ్నాదీశో ప్రసాదాదింద్రో భయాద్ దుఃఖాద్యమో వరుణో విక్రమాత్ కుబేరోర్ధక్షయాతి సర్వాభ్యపూనాభ్యः సమ్యక్ సుమనసः సర్వే రక్షन्तు రక్షాబంధనధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీ భూనిరాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవాక్యంగమణి ఔపాసనాగ్నో ఆఘారంగమకరిష్యే. ఓం జేతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్మమక్త్ ఇంద్రశుద్ధో న ఆగహి శుద్ధ శుద్ధాభిరోధిభిః శుద్ధార్యం నిథా ఆర్య శుద్ధో మమత్తి సౌమ్యః ఇంద్రశుద్ధో హినో ఆర్యం శుద్ధో రత్నాని దాశుతే శుద్ధో వృత్నాని జగ్నశే శుద్ధో వాజిం శిదాశతి తామయ్యాశీరస్తమయ దేవహూతి రావణజంత పూర్వే దిష్టా శ్యామ ధర్వాసుమీరాః మహ్యం యురింత మమ జానః వ్యాకోతి సత్యామన సోమే అస్తు येनो मानिगाङ्गदवचनाहं विश्वे देवासो अधिपूजतामि देवी षडर्वीरुणक्तनोद विश्वे देवास यः वीर्यर्थं माहास्महि प्रजगामातनोभिर्मारधामद्विषते सोमराजन् जातवेदो भुवनस्य रेत यः सिञ्च तपसो यद्य निश्यते अग्निमश्वत्थादिहव्यवाहकं शमे गृहाग्निकृते घृतप्रशस्मादृतो वहन्ति घृतं पिबन् शिखिता यक्षिदेवान् आयत्ता अग्ने हविषोदिदानो घृतप्रतीको घृतयो निवेधि घृतं पीत्वा मदचारगम्यं विदेवपुत्रमभिरक्षदादिमम् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुमा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्ताद्विषेमतः वेन आवह सबुध्नया पुपमा अस्य विष्ठा सतश्चयो नमसतश्च विवः ओं भूब्रह्माणमावाहयामि ओं भव प्रजापतिमावाहयामि ओं स्वपितामहमावाहयामि ओं भूर्भवस्वरि हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनम् सोमो धेनुकं सोमो अर्वन्तमाशुकं सोमो वीरङ्करमण्यं ददात् साधन्यं विदत्यकं सभेकमितश्रवणं योदराज तस्मै ओं भूस्वममावाहयामि भर्यज्ञाङ्गमावाहयामि ओं समरिन्दमावाहयामि ओं भूर्भवस्वश्चन्द्रमावाहयामि सोमस्य इदमासनं ब्रह्मणे नमः सर्वोपचारान् समर्पयामि सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं चिदमानं च देहि ओं प्रोक्ष्य सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां चित्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च देहि ओं प्रोक्ष पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुपूते स्तो विष्णोर्मनसा पूते स्तो यज्ञस्य पावने स्थः परशुरस्य पवित्रे स्तो वैष्णव्यो देवसवितप्रसवपुनात्मच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रे पुवो अग्रे कुवोऽग्रयमं यज्ञं निजिताग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रदूर्ये यूयमिन्द्रमवृणीर्थं वृत्रदूर्ये प्रोक्षितास्था कृष्णोऽस्याखरेष्टोऽग्नये त्वा स्वाहा वेदिरसि बर्हिषे त्वा स्वाहा बर्हिरसि सृभ्यस्त्वा स्वाहा स्तोपोषरक्षणतो विष्णोस्तोमोषि पुत्रतपनीत्येर्युञ्जनमसि विष्णोस्तोपोषि विष्णुमावाहयां महाविष्णुमावाहयां सदा विष्णुमावाहयां यापि नारायणमावाहयामि ब्रह्माण्डमप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यज्ञं यजमानं च धेहि ओं प्रणया सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छाप्रणयज्ञं देवतावर्धयित्वं नागस्य पृष्ठेजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यज्ञं यजमानं च धेहि ओं प्रणया कोमः प्रणयत समप्रणयत्वापो देवी प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ते घृतपुष्टाबुदागः सहस्रपोषं यजमानेञ्चतेः कोपो जनक्त समो जनक्त संविधन्तान् देवीरभिष पात्राणि देव इत्यादिः तत्सवितुर्वरेण्यं प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोममावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माण्डमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृतावाहयामि रुद्रनावाहयामि आपवस्पृश्य श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पुषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवत सोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेवत विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे
ప్రజాపతికే దృష్టిర్వవామి ఇంద్రాయ దృష్టిర్వవామి అగ్నయే దృష్టిర్వవామి సోమాయ దృష్టిర్వవామి అగ్నయే దృష్టిర్వవామి సోమాయ దృష్టిర్వవామి అగ్ని సోమాభ్యాం దృష్టిర్వవామి ప్రజాపతికే దృష్టిర్వవామి బ్రహ్మణే దృష్టిర్వవామి ఇంద్రాయ దృష్టిర్వవామి వసుభ్యో దృష్టిర్వవామి మరుద్భ్యో దృష్టిర్వవామి రుద్రేభ్యో దృష్టిర్వవామి అపవస్పృశ్యా శ్రీ మహావిష్ణవే దృష్టిర్వవామి బృహస్పతికే దృష్టిర్వవామి మిత్రాయ దృష్టిర్వవామి వరుణాయ దృష్టిర్వవామి ఆదిత్యేభ్యో దృష్టిర్వవామి అశ్విభ్యాం దృష్టిర్వవామి పూష్ణే దృష్టిర్వవామి కక్షాయ దృష్టిర్వవామి కక్షదేవత సోమాయ దృష్టిర్వవామి వైవాహిక యజ్ఞాయ దృష్టిర్వవామి యజ్ఞదేవత విష్ణేభ్యో దేవేభ్యో దృష్టిర్వవామి సర్వదేవేభ్యో దృష్టిర్వవామి ఆద్యం తృప్యతిస్త్రయామి జలం తృప్యతిస్త్రయామి అగ్నే జ్యోతిరసి సమితిసి స్వాహా అమృతమశవారుణమసి అంతరిదమృక్షోంతరిదా అనాతయః ప్రతిష్టకమృక్ష ప్రతిష్టా అనాతయః చిత్ప్రతిస్థాపనాత్ తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా వాక్పతిస్థాపనాత్ తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా దేవస్థాపనాత్ తచ్చిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిः స్వాహా కరసంపూర్ణావాసమిధో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షత ఇమామే అగ్నైష్టగాధేన వసంతు ఆజ్య ఇమామే అగ్నైష్టగాధేన వసంతు జర్భరిమామే అగ్నైష్టగాధేన వసంత్వేకాచ సంచ సహస్రం చ యుధం చ నిగితం చ ప్రగితం చ అర్పతం చ ఇందర్పతం చ సముద్రస్య మధ్యం చ అగ్నైష్టగాధేన వసంతు ఇంద్రాయ నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సహోదతే నమః జరాప్రభవే నమః విషర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా ద్రస్తదేన మన్యస్వా దేవసవిత ప్రసవా షష్టిశత సహస్రాణ్యతమక్షయమర్భదమానయ అజంత యుత్మ ఆత్మా జాతవేదస్తేనేధ్యస్వ వర్ధస్వ చేద్ధవర్తగిరాస్వాన్ ప్రజగా పశువిర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సಮೇధయ స్వాహా ఓం వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిసోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపవోపస్పృశ్యా శ్రీ మహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత सोमाय स्वाहा वैवाहिक यज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्याचुरं सावित्र्या गृहीत्वा जुक्मां व्याहृतेर्जुहोते ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासामीः श्रीभगवदाग्नया भवत्किङ्कररूपं श्रीमन्नारायण प्रीत्यर्थमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गमोपासनाग्नो आघारान्ते सर्वस्वरमन्त्र अक्षरदोषप्रायश्चित्तार्थमतो देवादिवैष्णवहोमं हरिकरिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा द्रस्तेन मन्यस्वा देवसवितप्रसवा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सुप्रामभि स्वाहा निदं विष्णुर्विक्रमे त्रेथा नितथे पदं समूढमस्य वागुं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पसे इन्द्रस्य यज्ञस्सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरादग् स्वाहा तद्विप्रासो विपण्यमो नाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ओं भू स्वाहा ओं भव स्वाहा ओं स्व स्वाहा ओं भूर्भव स्व स्वाहा अदितेन्वमग्रस्थाः अनवदेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासामीः పెట్టని కోటిందరికి పెళ్లి కొడుకు బొమ్మ పెట్టేన సురులకెల్లా పెళ్లి కొడుకు పెట్టని కోటిందరికి పెళ్లి కొడుకు బొమ్మ పెట్టేన సురులకెల్లా పెళ్లి కొడుకు
పెంచపు శిరసు పాగ పెండ్లి కొడుకు గుంపించిన కోపగించి పెండ్లి కొడుకు పెంచపు శిరసు పాగ పెండ్లి కొడుకు గుంపించిన కోపగించి పెండ్లి కొడుకు పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు పెంచకప్పుడే పెరిగే పెండ్లి కొడుకు వలపించే చక్కని సిరి పెండ్లి కొడుకు వలపించే చక్కని సిరి పెండ్లి కొడుకు పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు బొమ్మ పెట్టే నసురులకెల్లా పెండ్లి కొడుకు పెట్టని కోటిందరికి పెండ్లి కొడుకు బొమ్మ పెట్టే నసురులకెల్లా పెండ్లి కొడుకు ఇంటి పెరుగు ధ్రువాదిశాం విష్ణుపత్నిఘోరాస్యేషానా సహసోజా మనోతా బృహస్పతిర్మాతరిశ్రోతవాయుస్సంధుపానాపాతా అభినో గృణంతి విష్ణంబో దివోధరణ పృథివ్యా అస్యేషానా జగతో విష్ణుపత్ని సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానతే సంకల్పమానం ప్రకల్పమానముపకల్పమానముపక్లుప్తం క్లుప్తం శ్రేయో వసీయ ఆయత్ సంభూతం భూతం చిత్రః కేతు ప్రభానాభాన్ సంభానే జ్యోతిష్మాగస్తేజస్మానాదభగ్స్తపన్నభితపన్నే రోచనో రోచమానశోభనశోభమానః కళ్యాణః సుమంగళీరియం వధూరిమాకం సమేత పశ్యత సౌభాగ్యమస్మే దత్వా యాథాస్తం విపారేతనా ఇమాన్ త్వమింద్రమేధ్వస్వపుత్రాకం సుభగాం కురు దశాస్యాం పుత్రానాధేః పతిమేకాదశం కృధీ ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः ఓం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా భ్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటిబ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహది బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షల్లోకానాం అథోభాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక పావన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంటి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోమతేత్యష్టదేవ పురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వర్ణవాయుకుమేర ఈశానాఖ్య అష్టలోకబాలక పరిపాలితే లోకాల్లోకాచలబలయితే లవణేక్షుసురాసర్పితధిక్షేర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలిపుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్యపారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారతికం పురుషహారీలావృత భద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కులవర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే మమ అనేకజన్మసు యః జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవనకౌమారవార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాదపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్యా తిలైః సూర్యమండలపర్యంతం కృతరాసేర్వర్షసహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తూర్యామసాంతమనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి
శతకృతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షవలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య ఏతత్ శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖణో మునీంద్ర మతానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్యమహర్షిభిः రుక్తగుహ్యధర్మపురాణ ఇతిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంతకళ్యాణగుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశార్ంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవత్ శాస్త్రమార్గేణ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూలప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయకర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తిస్థితిలయకారణభూషస్య శ్రీమహావిష్ణోః పరవాసుదేవశర్మణః పౌత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవస్య సమస్తదేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీమహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరసభారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజగోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణభూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకరరాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నవాన ఔర్వమైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనియాం భృగో సంకల్పతనయాం ఉత్తరఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యపసగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీమహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీనామ్నీమిమాం కన్యాం దాస్యామి. ఓం కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజకీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యः సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్తః సుముహూర్తో అస్తు. ஓம் நமோ பகவதே வாசுதேவாய. திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் இவ்வளவு நேரம் மகா சங்கல்பம், கன்னியாதானம் ஆகிய கைங்கரியங்களையும் மந்திரங்களையும் சேவித்தோம். இப்பொழுது மாங்கல்ய பூஜை நடைபெறவுள்ளது. அந்த எம்பெருமானுடைய அனபாயினிகள் என்று கூறப்படும் ஸ்ரீதேவி பூதேவி பிராட்டிமார்களுக்கு கழுத்திலே அணிவிக்க வேண்டிய அந்த மாங்கல்யங்களுக்கு முறையே அர்ச்சக சுவாமி பூஜை செய்ய உள்ளார். பகவான் திருவேங்கடமுடையான் ஓம் நமோ வாசுதேவாய என்று இன்றைய அஷ்டமி திதியிலே ரோகிணி நட்சத்திரத்திலே அவிர்பவித்த அவனுக்கு இன்று மிகவும் சிறந்த நாள். வியாழக்கிழமை நேத்திர தரிசனத்துடன் பகவானை செவிக்கலாம்.
அந்த கிருஷ்ணனுடைய லீலைகளை பார்க்கும் பொழுது மனதிற்கு மிகவும் நெகிழ்ச்சியாகவும் மகிழ்ச்சியாகவும் அந்த பகவானுடைய லீலைகளை நாம் கேட்கலாம். பூதனா மோக்ஷம், அதாவது உழலை என்பின் பேய்ச்சி முலையூடு அவளை உயிர் உண்டான் என்று நம்மாழ்வார் பாடியபடி விஷப்பாலை கொடுத்து கண்ணனை அழிக்க வந்த பூதனையின் விஷப்பாலோடு சேர்த்து அவளது உயிரையும் பூண்டு பூதனையை வதைத்தான் கண்ணன். இந்த லீலை நமக்கு உணர்த்தும் தத்துவம் என்னவென்றால், பூதனை என்பவள்தான் அவித்யை எனப்படும் அறியாமை. நம் கர்ம வினைகளின் விளைவாக வந்த அந்த அறியாமை நம்முடைய ஞானத்தை மழுங்கச் செய்து பிறவிப் பிணியில் நம்மை அழுத்துகிறது. அவளது 2 மார்பகங்களும் தான் நான் என்னும் அகங்காரமும் எனது என்னும் மமகாரமும் ஆகும். அறியாமையிலிருந்து தோன்றும் அகங்காரமும் மமகாரமும் விஷம் போன்றவையாகும். இதிலிருந்து வெளிவர என்ன வழி என்றால், கண்ணனின் திருவடிகளை நாம் சரணம் செய்தோமானால் அவன் பூதனையின் 2 மார்பகங்களையும் உறிஞ்சியது போல் நம்முடைய அகங்கார மமகாரங்களையும் முழுமையாக உறிஞ்சி அந்த பூதனையை அழித்தது போல நம்முடைய அறியாமையையும் அழிப்பான் என்றும் பேரின்ப வாழ்வாகிய முக்தியையும் நமக்கு அருள்வான். அப்படி அவன் அருளிச் செய்யும் அந்த கண்ணபிரான் ஆகிய திருவேங்கடமுடையான் திருக்கல்யாண மகோத்சவத்திலே இப்பொழுது நாம் சேவித்துக் கொண்டிருப்பது மாங்கல்ய பூஜை. அடுத்ததாக அந்த கண்ணபிரானை எப்படியெல்லாம் வதம் செய்ய வேண்டும், எப்படியெல்லாம் சமகாரம் செய்ய வேண்டும் என்று முன்பேயே அந்த கம்சன் ஒரு திட்டமிட்டு செயல்பட்டு கொண்டிருந்தான். இரண்டாவதாக கம்சனால் ஏவப்பட்ட வத்சாசு, அதாவது சகட்டாசூரன் என்னும் அசுரன் மாட்டு வண்டி சக்கர வடிவிலே வந்து தொட்டிலில் கிடக்கும் கண்ணனின் மேல் பாய்ந்து கண்ணனை அழிக்க திட்டமிட்டான். ஆனால் பொன்ற சகடம் உதைத்தாய் என்று ஆண்டாள் பாடியபடி தன்னுடைய திருவடிகளால் உதைத்து அந்த சகடாசுரனை சம்ஹாரம் செய்தான். கண்ணனை இது உணர்த்தும் தத்துவம் என்னவென்றால், சகடாசுரனின் வடிவமான மாட்டு வண்டி சக்கரம் என்பது நம்முடைய பிறவி சூழ்ச்சியான சக்கரத்தை குறிக்கிறது. சக்கரம் சுழல்வது போல் புனரப்பி ஜனனம் புனரப்பி மரணம் என்று இந்த இறப்பு பிறப்பு சுழற்சியில் நாம் உழல்கிறோம். கண்ணனின் திருவடிகளை நாம் சரணடைந்தால் அந்த சக்கரத்தை உடைத்து நொறுக்கியது போல் நம்முடைய பிறவி சுழற்சியான சக்கரத்தையும் உடைத்து நமக்கு பேரின்ப பெருவாழ்வினை அளிப்பான் அந்த கண்ணபிரான். அப்படிப்பட்ட கண்ணபிரான், அதாவது கிருஷ்ணாவதாரம் எடுத்த பகவான் திருவேங்கடமுடையான், இதோ இப்பொழுது அவனுடைய கல்யாண உற்சவத்திலே மாங்கல்ய பூஜை நடைபெற்று கொண்டிருக்கிறது. நாம் அந்த மாங்கல்ய பூஜை நேரடி ஒளிபரப்பில் SVBC தொலைக்காட்சி மூலம் சேவித்துக் கொண்டிருக்கிறோம். இவ்வாறாக மூன்றாவதாக அவனை வதம் செய்ய என்ன செயல் செய்து திட்டமிட்டான் என்று பார்த்தால், யசோதை கண்ணனை தன் மடியில் வைத்துக்கொண்டு வீட்டின் திண்ணையிலே அமர்ந்திருந்த பொழுது திடீர் என்று வந்த புயல் காற்று கண்ணனை தூக்கிச் சென்றது. அந்த புயல்தான் கம்சனால் ஏவப்பட்ட திருநாவர்த்த சூரன் என்று அசுரன். ஆனால் கண்ணனோ தனது எடையை அதிகரித்து கொண்டே போகவே பாரம் தாங்காமல் பூமியில் விழுந்து ரத்தமாக கக்கினானாம்.
ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ ధ్రువంతే రాజా వరుణో ధ్రువందేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాన్ ధ్రువం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేదా అన్వసృజ్యంతాం తాన్ హస్తే కురుతా అథ సీతా సావిత్రీ ధ్రువం ధ్రువేణ హవిషాభి సోమం వృషామసి అథోత ఇంద్రః కేవలీర్విషో బలిహృతస్కరతే. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఎంత జాణరో ఈ కలికి ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి కౌగిటి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. చెలిని కౌగిటి చెమటల చేసెను సలువగనిప్పుడు జలకేళి. అలరుచుకు చెములనదుముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. అలరుచుకు చెములనదుముచు చేసెను పలుమరు ముదముల పర్వత కేళి. ఎంత జాణరో ఈ కలికి కాంతుడా నీ భోగములకే తగును. ఎంత జాణరో ఈ కలికి పురుషోత్తమస్య శ్రీ భూనిలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నో ప్రధాన హోమం కరిష్యే. అతిథేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసుభా. ఓం అగ్నిరేతు ప్రథమో దేవతానాగం సోऽस्य ప్రజాం ముञ्चत మృత్యుపాశాత్ తదయకం రాజావరుణో న మన్యతాం యథేయక స్త్రీ పౌత్రమకన్నరోధాత్ స్వాహా. నిమం మే వరుణస్పృధేహవమత్యాజమృడయా స్వామవస్యురాజికే స్వాహా. తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే ఇదమానో హవిర్భిః
अहेडमानो वर्णेह बोद्धिऋषिकं समान आयु प्रमोषे स्वाहा तन्नो अग्ने वर्णस्य विद्वान् देवस्य हेडोपयासशिष्ठाः यजुष्टो वह्नितमस्सोषितानो विश्वान् द्वेषागं सिप्रमध्यस्मत् स्वाहा सत्वन्नो अग्ने भमो भवति नेदिष्टो अस्यां पुषसो व्यष्टौ अवयक्ष्मनो वर्णकं ददानो वीहिमृडीककं सहवो न येधि स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवशविदप्रासावेः श्रीभूनिना समेत श्री श्रीनिवासस्वामिनः लोककल्याणार्थं वैवाहिकमहोत्सवाख्यं कर्मणि औपासनाग्नौ लाजहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवशविदप्रसुवा इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधीनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाभुतत्वया वयं धाराबुधन्या इमा अतिगाहे महिद्विषः इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् इयन्नार्युबभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ सुभस्वाहा ॐ भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवशविदप्रासावेः ओम भूः भुर्भुवः स्वः श्रीभगवदाग्नया भगवत्किङ्कररूपं श्रीमन्नारायण प्रीत्यर्थमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपरे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्री श्रीनिवासस्वामिनः लोककल्याणार्थं वैवाहिकमहोत्सवाख्यं कर्मणि औपासनाग्नौ सर्वप्रायश्चित्तार्थम् अतो देवादिवैष्णवहोमं करिष्ये अदितेन मन्यस्व नमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवशविदप्रसुमा ओम अतो देवा अवन्तनो यतो विष्णुर्विक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विक्रमे त्रेधा नदधे पदं समूढमस्य वागं सुरे स्वाहा त्रीणि पदा विक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यति यतो वृदानि पुष्पसे इन्द्रस्य यत्यः सखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुरातरग् स्वाहा तद्विप्रासो विपन्यमो जाग्रवागं सस्समिन्धते विष्णोर्यत्परमं पदग् स्वाहा ॐ भू स्वाहा ॐ भव स्वाहा ॐ सुभ स्वाहा ओम भूर्भुवः स्वः स्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवशविदप्रासावेः श्रीभगवदाग्नया भगवत्किङ्कररूपं श्रीमन्नारायण प्रीत्यर्थमस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपरे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्मणि कर्मसाद्गुण्यार्थम् औपासनाग्नौ कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं करिष्ये अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवशविदप्रसुमा ओम यदस्य कर्मणोऽत्यरीर्जं यद्वान्योनिमहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं दुहदं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुहदहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दा भूदग्निस्तत्तु नरः आर्जातवेदा विचर्षणि स्वाहा पुनरग्निश्चक्षुर्धातुरिन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाजवं चक्षुराधत्तमक्ष्यो स्वाहा इष्टेभ्य स्वाहा वाचाडनिष्टेभ्य स्वाहा भेषदन्द्रिष्टे स्वाहा निष्कृत्यै स्वाहा दौराध्ये स्वाहा देवेभ्य स्वाहा तनूभ्य स्वाहा अर्ध्ये स्वाहा समृद्ध्ये स्वाहा
सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येति धीमहि स्वाहा समितिषि तेजोषि मयधेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तमे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यजन्ते सप्तयोनिरापदत्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् निष्टुभृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तः स्वाहा वेदिर्भक्तः स्वाहा देवोर्भक्तः स्वाहा पृथ्वीभक्तः स्वाहा वोषधे वनस्पतिगन्धर्वार्थश्चैव भक्तः स्वाहा अग्निर्जेनं वेद जेनं देवोर्जेनं पृथ्वी जेनं वोषधे वनस्पतिगन्धर्वार्थश्चैव जीर्णं समन्दाम्बरहृविजाकृतेन समादित्यैरवसभिः मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्गां दिव्यं नभो गच्छतु यत्स्वाहा आज्यशेषम् इन्द्राय जहोमि स्वाहा आज्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथिवीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषधि वनस्पतिगन्धर्वार्थश्चैव तृप्यन्तां मे दक्षिणद्रपिता महाप्रपितामहास्त्याक्षीयमस्तु तृप्यन्ताम् अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवचमितप्रासावीः आवाहनदेवताभ्यो नमः यथाशकं यथास्थानं प्रवेशयामि पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सतते सन्मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षितमक्षत्ये जुहोमि अक्षितमसि मामे ज्येष्ठाः वरेष्ठोग्रम्वजो अपावधीन् त्वेषम्वजो अपावधीन् यज्ञन्नयितम्माजे एकवरदमत्रमेधां पुष्पन् पृथिव्या दिवो वा विष्णुपदमा पृथिव्या स्वाहा पश्चिमतः प्रतिपपनया दक्षिणतः प्रतिपपनया उत्तरतः प्रतिपपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमूह्या ग्रन्थीन् विश्रुत्यार्भिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति ॐ आप्यायन्तामापमोषधयो मरुतां पृषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेधय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं त्रयायुषं दीर्घायुष्माय वर्चसे त्रयायुषम् त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् भूतिस्मातेर्लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानवूर्जे तथातर महेरणाय चक्षसे यो वस्यवदमोरसस्तस्य भार्यते हनः उशतीर्व मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजिन्वथ आपो जनयथा जनः यत्ते अग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजा मयि यज्ञस्तेजो दधात मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधात प्रायश्चित्तानि शेषानुहोमकर्मात्मकानि वै तानि शेषावशेषाणां कृष्णानुस्मरणं परं कायेन वचामनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं रस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनः पाचर्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय अग्निपुरुषाय नमः पुनः पाचर्यामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणमस्तु திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே லாஜ ஹோமம் பிரதான ஹோமம்
பூர்ணாகூதி அஞ்சனமிடுதலை செவித்தோம். இப்பொழுது அர்ச்சக சுவாமி அடுத்ததாக வாரணமாயிரம் கைங்கரியத்தை செய்ய உள்ளார். இந்த வாரணமாயிரம் என்பது ஆண்டாளுடைய கனவு, அதனுடைய கதைகளை விருத்தாந்தங்களை தன்னுடைய தோழிகளுக்காக கூறுவது. நாச்சியார் திருமொழி என்னும் அந்த 11 பாசுரங்களை பாடிக்கொண்டே தேங்காய்களை உருட்டும் படலமே இந்த வாரணமாயிரம். நாளை வதுவை மனமென்று நாளிட்டு பாளை கமுகு பரிசுடை பந்தர்கீழ் கோளரி மாதவ கோவிந்தன் என்பான் ஓர் காளை புகுத கனா கண்டேன் தோழி நான் என்கிறாள். அதாவது திருமணம் நாளை என்று பாக்கு மரங்களையும் பந்தல்களையும் கட்டி அந்த மண்டபத்தை எல்லாம் அலங்காரம் செய்தார்கள். மாதவனை கோவிந்தன் என்பார்கள். அந்த மாதவன் ஒரு காளை போல் புகுந்து வந்து திருமணத்திற்கு வந்ததாக அவள் கூறுகிறாள். அதேபோல் 4 திசையிலிருந்து தீர்த்தம் கொணர்ந்து நனி நல்கி பார்ப்பன சிட்டர்கள் பல்லார் எடுத்தேத்தி பூப்புனை கண்ணி புனிதனோடு என்னை காப்பு நாட்ட கனா கண்டேன் தோழி என்று அந்த விருத்தாந்தங்களை கூறிக்கொண்டே பாசுரங்களை பாடி தேங்காய்களை உருட்டினார்கள். அடுத்ததாக மாலா பரிவர்த்தனத்தை சேவிக்க இருக்கிறோம். மாலா பரிவர்த்தனம் என்பது புஷ்பங்களால் விடும் தூது என்று பெயர். அப்படி அந்த புஷ்பங்கள் மூலமாக பகவானுக்கும் நாச்சிமார்களுக்கும் அவர்களுடைய மனதில் உள்ள கோரிக்கைகள் வெளிப்படுத்துவதே இந்த மாலா கைங்கரியத்தின் மாலா பரிவர்த்தனத்தின் அர்த்தம். எம்பெருமானுக்கு அணிவித்த மாலையானது ஸ்ரீதேவி பிராட்டிக்கு அணிவிக்கும் பொழுது எங்கள் தாயார் சிறந்தவள் என்று பக்தர்கள் கூறுக, அதே லக்ஷ்மி ரமண கோவிந்தா என்று அந்த ஸ்ரீதேவி பிராட்டியை திருவடிகளை சேவிக்கிறார் அர்ச்சக சுவாமி. நான் போட்டுக்கொண்ட மாலை 1 நிமிடம் ஆனாலும் மகிழ்ச்சியாக இருக்கிறது, அதை பகவானுக்கே சமர்ப்பியுங்கள் என்று அந்த மாலையை பெருந்தன்மையுடன் ஸ்ரீதேவி பிராட்டி பெருமாளுக்கு அனுப்புகிறாள். ஸ்ரீதேவி பிராட்டி அனுப்பிய மாலை எம்பெருமானுடைய கழுத்திலே அலங்கரிக்க செல்லுகிறது. திருமலை வாசா வேங்கடவனே கோவிந்தா கோவிந்தா என்று அந்த திருமலையப்பனுக்கு மாலையை சாத்தினார் அர்ச்சக சுவாமி. அதைத் தொடர்ந்து ஏற்கனவே பூமி பிராட்டி என்கின்ற மகாலட்சுமி ஆண்டாள் என்கின்றவள், அவள் புஷ்பங்களை பறித்து கொண்டு வந்து அதை மாலையாக தொடுத்து தன்னுடைய கழுத்திலே அணிவித்து கொள்பவள், அணிந்து அதன் பிறகு பகவானுக்கு சூட்டுபவள். அப்படி சூடி களைந்த மாலையை இதோ திரும்பவும் பூமி பிராட்டிக்கு அணிவித்தார். தாத்ரி ரமண கோவிந்தா வசுந்தரா ரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த பூமி பிராட்டியின் திருவடிகளை அடிபணிந்து திரும்பவும் எம்பெருமானுடைய கழுத்திலே அணிவிக்க செல்கிறார் அர்ச்சக சுவாமி. ஏடுகொண்டலவாடா வெங்கடரமணா கோவிந்தா கோவிந்தா என்று அந்த திருமலை வாசனை ஆனந்த நிலைய வாசனாக மாற்றி திருக்கல்யாண உற்சவத்திலே மாலை மாற்றும் படலம் முடிந்து அடுத்ததாக அக்ஷதாரோபணம் என்னும் தலம்பராலு கைங்கரியம், அதைத் தொடர்ந்து மங்கள நீராஜனம். அர்ச்சக சுவாமி அந்த பகவானுக்கும் நாச்சிமார்களுக்கும் இடையே அவர்களை, அதாவது இருவரையும் பகவானுடைய பக்கத்தில் ஆசீனப்படுத்தி இப்பொழுது அக்ஷதாரோபண கைங்கரியத்தை செய்ய உள்ளார். அந்த அக்ஷதாரோபண கைங்கரியத்திலே வெள்ளி வட்டிலே அக்ஷதையை வைத்துக்கொண்டு மூவரின் சிரசின் மீதும் தூவி அந்த தலம்பராலு கைங்கரியத்தை செய்ய உள்ளார். அதைத் தொடர்ந்து மங்கள நீராஜனம் நடைபெறுகிறது. உலகெங்கு இருக்கும் பக்தர்கள் அனைவருக்கும் கூட அந்த எம்பெருமானுடைய கருணா கட்டாட்சம் கிடைக்க வேண்டும் என்று சேவித்துக் கொண்டு పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
సిగ్గుబడి పెండ్లి కూతురు పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివే विना वेङ्कटेशं ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ